ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. మిమ్మల్ని సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా పిలిచిన కొంతమంది పెద్ద డైరెక్టర్స్ మీరు ప్లేబ్యాక్ సింగర్గా ఉన్నప్పుడు చాలా ఏడిపించుకున్నారంట. చాలా తిప్పించుకొని చాలా ఒక రకమైన టార్చర్ చూపించిన డైరెక్టర్స్ కూడా ఉన్నారని. నేను ప్లేబ్యాక్ సింగర్ ప్లేబ్యాక్ సింగర్గా నేను చాలా ప్రయత్నించానండి అవుదామని. దట్ వాస్ ఎన్ వెరీ వెరీ డిప్రెసివ్ అండ్ అన్సక్సెస్ఫుల్ చాప్టర్ ఇన్ మై లైఫ్. ప్లేబ్యాక్ ట్రయల్స్ రకరకాలు ఉన్నాయండి. ఎక్కువ చాప్టర్ అదే లైఫ్లో. దాంట్లో ఒక డైరెక్టర్ వెరీ లాంగ్ బ్యాక్ ఇన్ 2001 ఇంకా ప్రయత్నిస్తున్నాను హైదరాబాద్లోనే. రోజు చాకరీ ఆల్మోస్ట్ పనుల్లాగా ఇంటికి వెళ్ళడం, బైక్ మీద కేబీఆర్ పార్క్ తీసుకెళ్ళడం, తను జాగింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బైక్. నేను బేగంపేటలో ఒక పేయింగ్ గెస్ట్గా ఉండేవాడిని అండి. నెలకి 2200 నేను కట్టుకోవాలి. ఫుడ్ మధ్యాహ్నం ఫుడ్ వాళ్ళే పెట్టేవారు. ఓకే. చికోటి గార్డెన్స్ బేగంపేటలో అక్కడ ఉండేవాడిని అండి. అక్కడ నుంచి బైక్ వేసి నాకు సివియర్ స్పాండిలైటిస్ ఇప్పుడు కూడా. ఆ స్పాండిలైటిస్ తోటి చెరులో పొద్దున్నే వెళ్ళి అక్కడికి మాదాపూర్ నుంచి కేబీఆర్ పార్క్ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ అక్కడికి వచ్చి తన స్క్రిప్ట్ వర్క్ మీద రకరకాలు చర్చిలోనే ఉంటూ మధ్యలో తనకు బిర్యానీ ప్యాకెట్లు. ఏంటి ఇదంతా పాట కోసమా? పాట ఆ పర్టికులర్ సినిమాలో పాట ఛాన్స్ ఇస్తా అన్నారండి. సో ఆ భాగంగా నేను భక్తిగా చెప్పిన పనులన్నీ చేయడం. ఓ రోజు హై ఫీవర్ నాకు. కళ్యాణ్ ఎక్కడున్నా ఉంటే సార్ ఇక్కడ ఫీవర్ అనే విషయం చెప్పలేదండి. ఓకే, నేను కుక్కటిపల్లిలో గోమగమ్మలు అని ఒకటి ఉంది, అక్కడ బిర్యానీ ఆర్డర్ చేశాను, తీసుకొచ్చి. సో అక్కడ నుంచి ఆ గోమగమ్మలు ఎక్కడుందో ఆ కుక్కటిపల్లి వెళ్ళి గోమగమ్మల దగ్గరికి వెళ్ళి పట్టుకుని పలానా వాళ్ళు ఆర్డర్ చేశారంట కదండి, ఆ ప్యాకెట్ తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చి మళ్ళీ ఇంటికి. సో ఇదంతా ఆ చేసినవన్నీ కూడా చాలా ఆనెస్ట్గా చేశానండి. ఇప్పుడు నాకు చిరాగ్గా ఉంది. ఫైనల్గా అంతా చేసి ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్గా వెయిట్ చేసి 6 నెలల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ సినిమాలో నాకు పార్ట్ ఛాన్స్ ఇవ్వలేదు. ఏమంటారు అడిగితే? మ్యూజిక్ డైరెక్టర్ కుదరలేదు, మ్యూజిక్ డైరెక్టర్ వద్దన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ ఆ చాయిస్ కాదన్నారు, పనివ్వలేదు నా రికమెండేషను అని ఒక చిన్న మాటతో అయిపోయింది. బాధపడ్డానండి, ఏడ్చాను. దట్ వాజ్ ద లాస్ట్ ఐ బిలీవ్. అది అన్నయ్య వాళ్ళు తిట్టారు తర్వాత, ఏంటి ట్రయల్స్ ఏంటి పనులని. రాజమౌళి అన్నయ్య నన్ను తిట్టడం ఇంకా గుర్తుంది నాకు. అదే సొంతంగా పైకి వెళ్ళాలని తపన ఇవన్నీనండి, ఎక్కడా ఆధారపడకుండా. అప్పటికి వీళ్ళంతా సక్సెస్లో ఉన్నారు. ఆల్మోస్ట్ అన్నయ్య సక్సెస్ఫుల్ అంటే ఇవన్నీ అంటే రాజమౌళి గారి ఫ్యామిలీ అని తెలిసి కూడా ఇలా ఎక్కువ అది ఉంటుందండి. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు అన్నయ్య మీద తెలియని ద్వేషం ఉన్నా లేకపోతే గ్రడ్జెస్ ఉన్నా, రాజమౌళి సక్సెస్ఫుల్ కెరీర్ ఇది ఉన్నా, ఆ నెక్స్ట్ దాని మీద తెలియకుండా వాళ్ళని ఏమన్నోళ్ళు ఆ తోటోళ్ళు నెక్స్ట్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరినో ఒకటి దొరికినప్పుడు, బక్రాగా దొరికినప్పుడు వాళ్ళని ఏదో అంటం జరుగుతూ ఉంటుందండి, న్యాచురల్ అది. సో అలా నన్ను అదొక రకమైన. సో తర్వాత నేను ప్లేబ్యాక్ సింగర్గా నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. దట్ వాజ్ ద లాస్ట్ అటెంప్ట్. ఇంకా అది ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయిపోయినాను నేను, అది ఇంకా ట్రై చేయకూడదని. ఇప్పుడు సింగర్ అనేది డైరెక్టర్కి సంబంధించిన విషయమా, మ్యూజిక్ డైరెక్టర్కి సంబంధించిన? రెండూనండి. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనుకుంటే చేయొచ్చండి, డైరెక్టర్ పట్టుబడితే కూడా చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఏదైతే అన్నారో ఆ టాప్ డైరెక్టర్, అప్పటికి టాప్ డైరెక్టరా? నాట్ టాప్ అండి, దట్ వాస్ హిస్ సెకండ్ ఫిలిం. ఓకే. రాజమౌళి గారి కానీ కీరవాణి గారి మీద కానీ వాళ్ళ మీద కసి చూపించలేక మీ మీద చూపిస్తారని ఇంతకుముందు అన్నారు ఒక మాట. వేరే డైరెక్టర్స్ ఛాన్స్ ఉందని ఉంది అని. అలా కూడా ఒక డైరెక్టర్ మిమ్మల్ని రాజమౌళి గారి గురించి ఒక చులకనగా మాట్లాడిన సందర్భం కూడా ఉందని. అవునండి, ఉంది. నేను వర్క్ చేసిన డైరెక్టర్ అండి, పేరు చెప్పను. ఓకే. మాట్లాడితే అంటే అదే అండి, రాజమౌళి అదే సేమ్ స్టోరీ తీస్తూ ఉంటాడు అని, దీంట్లో ఆ పాయింట్ ఉంది, దీంట్లో కూడా అదే సేమ్ పాయింట్ ఉంది, ఆ సినిమాలోనూ అదే పాయింట్ ఉందని రకరకాలుగా ఇంకా మారడా అంతేనాను అని చెప్పి నా దగ్గర అన్న సందర్భాలు చాలా 10 సార్లు ఉండుంటాయండి నేను వర్క్ చేస్తున్న టైంలో. ఓకే. జస్ట్ అదేంటంటే అదండి, అక్కడ తీర్చుకోలేక మన దగ్గర అంటాం. నేను మ్యూజిక్ డైరెక్టర్ని నేనేమనలేను, నా డైరెక్టర్ని. నువ్వు మామూలుగా అయితే వేరే భాషలో అయితే కరెక్ట్గా నువ్వేం పీకేమనాలి మామూలుగా. పోనీ అదే సబ్జెక్ట్ తీసి నువ్వు ఆ స్టార్డమ్ కుట్టేచ్చుగా, అంతే సక్సెస్ ఇవ్వచ్చుగా అని అనాలని ఉంటుంది నోటి దాకా. కానీ నేను అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ని నేను అనలేను. సో నేను అనలేనని వాళ్ళకి తెలుసు కాబట్టి నా దగ్గర రేస్ చేస్తూ ఉంటారండి. సో అన్నేనో రాజమౌళిలో అలాగా అనేసి ఒక సునకానందం
ఓకే. ఒక ఆత్మతృప్తి వాళ్ళు సాధించలేరు కాబట్టి తెలియని ఒక గ్రడ్జ్ పెట్టుకుంటారండి వాళ్ళ మీద. సో సక్సెస్ హ్యాజ్ ఇట్స్ అలా చెప్తున్నారంటేనే అవతల వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారని అర్థం అండి. అవును కదా. అంతే. ఓకే. ఓకే. అంటే మీరు రాజమౌళి గారి, కీరవాణి గారి ఇలాంటి ఫ్యామిలీస్లో పుట్టడం మీరు దురదృష్టంగా భావిస్తున్నానని మీరు మనసులో అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయంట. అవునా, నిజమా కాదా అది? అలాగా రాజమౌళి వాళ్ళిద్దరే కుటుంబం అన్నది చాలా పెద్దదండి. వాళ్ళిద్దరే కుటుంబం అంటే వాళ్ళిద్దరే కాదు కదండి, వాళ్ళు అదే సక్సెస్ఫుల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు ఎక్కువ వస్తూ ఉంటాయండి బయట. ఆ కుటుంబంలో పుట్టడం దురదృష్టం అలా అనేం కాదండి. దురదృష్టం ఇన్ ద సెన్స్ కాదా అలా ఎగ్జాక్ట్లీ అలా అని కాదండి. అంటే ఫ్యామిలీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ కెరీర్ అండ్ అంటే మ్యూజిక్ అనేది కాదు కదండి. రకరకాల మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చెక్ చేసుకుంటే మనం ఎలా బతికాం, ఎలా చూడబడ్డాం, లేకపోతే ఏంటి డిస్క్రిమినేషన్ ఫ్యాక్టర్స్ ఏంటి, లేకపోతే వాట్ ఎవర్ మనం ఎవరికి ఏం జరిగింది అన్నది రకరకాల ఫ్యాక్టర్స్ మనకి మైండ్లో మెదులుతూ ఉంటాయండి. నా జీవితంలో కాదండి, ఎవరికైనా మీ లైఫ్లో అందరి జీవితాల్లో, ముఖ్యంగా హ్యూజ్ ఫ్యామిలీస్లో అంటే జాయింట్ ఫ్యామిలీస్లో ఎక్కువ. ఇట్స్ నాట్ అబౌట్ హౌ బిగ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ, ఎంత నువ్వు హాయిగా నువ్వు సంతోషంగా బతికావు, ఎంత సంతోషంగా పైకి వచ్చావు, లేకపోతే అన్నీ సంతోషంగా ఏం జరిగినాయి అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అది చిన్న ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అని ఏం కాదు. నా వరకు అయితే నేను నా లైఫ్లో నేను ఇక్కడ పుట్టినందు వల్ల ఏంటి అన్నది సో అవన్నీ ఏది మన చేతిలో ఉండవండి. అనుకోవడానికి అనుకోపోవడానికి ఇవన్నీ హైపోథెటికల్గా ఉంటాయి ఏం మాట్లాడినా సరే. ఇట్ హ్యాపెండ్ దట్ ఐ వాజ్ బోర్న్ ఇన్ దిస్ ఫ్యామిలీ పెద్దది. బట్ నేను నెక్స్ట్ అంటే నేను ఇందాక కూడా చెప్పాను కదండి, వచ్చి జన్మ అంటూ ఉంటే కనుక నేను నా ఫ్యామిలీగా నేను భావించేది అంటే ఫ్యామిలీ అనగానే ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకుంటాయండి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్. మీకు ఇమీడియట్గా ఈ కార్నర్ చేస్తామనుకోండి, మీ మైండ్లో ఇప్పుడు ఏమంటే సరదాగా ఒక లేజర్గా మీకు నచ్చిన వాళ్ళు 10 మంది పేరు చెప్పు అని అన్నాను అనుకోండి, టీఎన్ఆర్ గారు అన్నాం. అమలాపురంలో ఒకటి ఉన్నాడండి, లేకపోతే అక్కడ ఉన్నాడు. తర్వాత మా అమ్మగారు చాలా ఇష్టం, మా అన్నయ్య చాలా ఇష్టం. తర్వాత నిన్న ఎవడో టీ అందించిన ఆడి మీద జాలేసింది అంత లేదండి. మీకు ఇద్దరే చెప్పాలనుకోండి, వీళ్ళంతా అమలాపురం బ్యాచ్, టీ అందించినోడు వీళ్ళంతా ఫిల్టర్ అయిపోతారు. ఇద్దరిలో మీ అమ్మగారు లేకపోతే మీ భార్య లేకపోతే ఎవరో మీరు ఒక్కళ్ళే అన్నారు అనుకోండి, మీ భార్య రావచ్చు, మీ కొడుకు రావచ్చు, మీ అమ్మగారు రావచ్చు. అంతే తప్ప ఆ ప్రయారిటీస్ షార్టన్ చేసేసరికి ఒక్కళ్ళే తగులుతూ ఉంటారండి. అలానంత మాత్రాన మీకు మీ కొడుకు అంటే ఇష్టం లేదనో లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీకు ఇష్టం లేదనో కాదు కదండి. బట్ గివెన్ ఎ ఛాన్స్ ఒక్కళ్ళే ఉంటారు మీ లైఫ్లో అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిజమైన బాండ్, నిజమైన ప్రేమ పంచుకునే వ్యక్తి అని మనం చెప్పచ్చండి. అలాగే నాకు వచ్చి జన్మ అంటూ మళ్ళీ ఉంటే కనుక నాకు ఉమా నా భార్యగా రావాలి, నా కొడుకు మయూర్ మళ్ళీ మయూర్గానే రావాలి, నేను కొంత మారి అని మాత్రం కోరుకుంటూ ఉంటాను. దిస్ మై ఫ్యామిలీ అనగానే నాకు ఇమీడియట్గా గుర్తొచ్చేది ఉమా మయూర్ అండి. ఇంతమించి నా బార్డర్స్ దాటమని నేను అనుకుంటున్నాను. నా పరిధి దాటదో, నా పరిధిలోకి ఎవరు రారు. అంటే ఓకే, అంటే ఈ రాజమౌళి గారి ట్యాగ్, కీరవాణి గారి ట్యాగ్ అన్నది మీకు ఏమైనా ప్లస్ అయిందా మైనస్ అయిందా? రెండు అండి. మామూలు ఫూల్లా మాట్లాడాలి అంటే ప్లస్ మైనస్ల గురించి మాట్లాడుకోనండి. కొంచెం ఎలాబొరేట్గా ఏరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించుకుంటే వాట్ షుడ్ హ్యాపెన్ టు యూ విల్ హ్యాపెన్ అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ. నువ్వు ఏ ఫ్యామిలీలో పుట్టావు, నీ వెనకాల ఎటువంటి వాళ్ళు ఉన్నారని దాంతో సంబంధం లేకుండా నీకంటూ ఏదో ప్రాప్తం ఉంటుందిగా, ఆ ప్రాప్తం ప్రకారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.